రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వానకి గుజరాత్లోని వల్సాద్ జలమయమైంది. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భారీ వరదలకు సూరత్ వరద నీటిలో మునిగిపోయింది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ సహా పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో చిరు జల్లులను టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రమైన కేరళలోనూ వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో ఉత్తరాది రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర సహా రాజస్థాన్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అటు అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర స్టేట్లకి ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చారు. అటు భారీ వర్షాలు గుజరాత్లోని పలు జిల్లాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అహ్మదాబాద్, పాటన్, మెహసానా, గాంధీనగర్, ఆరావళి, దాహోద్ ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా వానలకు సూరత్ అతలాకుతలమవుతోంది. సూరత్లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. భారీ వరద నీటితో సానియా, హేమద్లో స్థానికులను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు మహిసాగర్, నర్మదా, సూరత్, డాంగ్, తాపీ, వల్సాద్ ఏరియాల్లోనూ కుండపోత వానలు కురుస్తున్నాయి. హర్యానాలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. కర్నాల్ ఏరియాలో కుండపోతగా వాన పడుతోంది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు మహారాష్ట్రలోనూ జోరు వానలు పడుతున్నాయి. ముంబై, థానే, ఫాల్గఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలకు రాయ్గఢ్, రత్నగిరి, సింధూర్ఘ్లకు ఆరెంజ్ అలర్ట్ నడుస్తోంది. రాజస్థాన్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. బయాన్ ఏరియాలో వరద ఉధృతికి బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు బోట్ల సాయంతో చర్యలు చేపట్టారు స్థానిక పోలీసులు. 29 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. భారీగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్లోని పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యమునోత్రి రూట్లోనూ కొండ చర్యలు విరిగిపడ్డాయి. పిపల్కోటిలోని బనేర్పాని సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో బద్రీనాథ్ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. अच्छा लग रहा है पर घूमने का मजा थोड़ा किरकिरा हो गया और शादी के बाद 3 साल बाद आए हम पहली बार ही बारिश हो गई. वेदर तो बहुत अच्छा लग रहा है. वेदर अच्छा लग रहा है पर घूमने में फोटोग्राफी में थोड़ी दिक्कत आ रही है पर ये मौसम भी एंजॉय करने वाला है. रोमांटिक मौसम है अभी तो मजा आ रहा है. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూణే, రాయ్గఢ్ సహా కొంకణ్ ప్రాంతంలోని జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. అలీబాగ్, మురుద్, పెన్, మాంగావ్, రోహా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాసిక్లో 2 రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాసిక్లో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. రాయ్గఢ్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రత్నగిరి, సింధుదుర్గ్, ముంబై, థానే, ఫాల్ఘర్ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ.